హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సాయి టాక్స్. మన లాస్ట్ వీడియోలో కాంచీపురం ఫుల్ టూర్ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం గురించి తెలుసుకుందాం. నేను కాంచీపురం నుండి తిరుమల వెళ్తున్నాను. కాంచీపురం నుండి తిరుపతికి రెగ్యులర్గా బస్సెస్, వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి. బస్ టికెట్ కాస్ట్ 135 రూపీస్, ట్రైన్ టికెట్ కాస్ట్ 150 రూపీస్. 2 to 3 అవర్స్ పడుతుంది. మన తెలుగు రాష్ట్రాల నుండి తిరుపతికి వెళ్ళడానికి డైలీ ట్రైన్స్ అండ్ బస్సెస్ ఉన్నాయి. ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మనం దర్శనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు రూమ్ బుక్ అవ్వకపోతే హోటల్స్ తీసుకోవడం గురించి లాస్ట్లో చెప్తాను. తిరుపతిలో రూమ్ తీసుకోలేని వాళ్ళు తిరుపతి రైల్వే స్టేషన్కి ఫస్ట్ ప్లాట్ఫామ్కి ఆపోజిట్లో విష్ణు నివాసం, తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ అయిన శ్రీనివాసం బస్ స్టాండ్కి ఆపోజిట్ రోడ్లో శ్రీనివాసం ఉన్నాయి. ఇక్కడ మీరు ఫ్రెష్ అయ్యి ఈ హాల్లో రెడీ అవ్వచ్చు. మన లగేజ్ పెట్టుకోవడానికి ఫ్రీ లాకర్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ లాకర్స్ ఉదయం 5 గంటలకు ఓపెన్ చేస్తారు. ఆధార్ కార్డ్తో క్యూలో ఉండాలి. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ టికెట్ చూపిస్తే మీకు రూమ్ అలర్ట్ చేస్తారు. ఇప్పుడు మనం దర్శనం టికెట్స్ గురించి తెలుసుకుందాం. నేను ఎస్ఎస్డి టోకెన్ దర్శనం అండ్ 300 దర్శనం రెండింటికి వెళ్ళాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ 300 రూపీస్ దర్శనం టికెట్ ఉంది, కానీ నేను తమిళనాడు టెంపుల్స్ ట్రిప్ కంప్లీట్ చేసుకుని తిరుపతి వచ్చేసరికి 300 టికెట్కి ఇంకా టైం ఉంది. సో టోకెన్ తీసుకుని దర్శనానికి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని టోకెన్ దర్శనంకి కూడా వెళ్తున్నాను. మనకి ఎస్ఎస్డి టోకెన్స్ శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి స్టెప్స్ దగ్గరలో భూదేవి కాంప్లెక్స్ దగ్గర సాయంత్రం 4 గంటలకి ఇస్తారు. దివ్య దర్శనం టోకెన్స్ అయితే అంటే స్టెప్స్ ఎక్కి వెళ్ళే వాళ్ళకి అలిపిరి స్టెప్స్ దగ్గరలో భూదేవి కాంప్లెక్స్ దగ్గర సేమ్ ఇదే టైంకి ఇస్తారు. అలిపిరి స్టెప్స్ ఎక్కి వెళ్ళాలనుకునే వాళ్ళు వీడియో మన ఛానల్లో ఉంది చూడండి. ఏ టోకెన్ లేని వాళ్ళు సర్వదర్శనానికి వెళ్ళొచ్చు. నేను టోకెన్ శ్రీనివాసం దగ్గర తీసుకున్నాను. మధ్యాహ్నం 1 గంటకి లైన్లోకి వెళ్ళాను. అప్పటికే చాలామంది ఉన్నారు లైన్లో. 12కి ఓపెన్ చేస్తారట. 2 అవర్స్ పట్టింది. ఆధార్ కంపల్సరీ ఉండాలి. ఒకరికి ఒకే టికెట్ ఇస్తారు. సో ఎంతమంది వెళ్ళాలనుకుంటే అంతమంది లైన్లో ఉండాలి. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మార్నింగ్ మీరు ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి తినేసి టైంతో సంబంధం లేకుండా ఈ లైన్ దగ్గరికి వెళ్ళిపోండి. అప్పుడు ఈజీగా టోకెన్స్ దొరుకుతాయి మీకు. కొండ కింద నుండి పైకి వెళ్ళడానికి ఏసీ బస్ అయితే ఒకళ్ళకి 110, నాన్ ఏసీ అయితే 90 రూపాయలు తీసుకుంటున్నారు. నేను 2 టైమ్స్ వెళ్ళానని చెప్పాను కదా. ఒకసారి ఏసీ బస్కి, ఇంకోసారి క్యాబ్కి వెళ్ళాను. ఒకళ్ళకి 150 రూపాయలు తీసుకుంటున్నారు క్యాబ్ అయితే. ఏసీ బస్ అయితే వ్యూ మంచిగా కనిపిస్తుంది, చాలా బాగుంది. కుదిరితే దీనికే వెళ్ళండి. 1 అవర్ పడుతుంది కొండపైకి వెళ్ళడానికి. కొండపైన రూమ్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళే రూట్ దగ్గర దిగండి. ఇక్కడ నుండి ఈ టిఫిన్ సెంటర్ పక్క నుండి వెళ్తే యాత్రీ సదన్ కనిపిస్తుంది. తలనీలాలు ఇచ్చే వాళ్ళకి ఇక్కడ కళ్యాణ్ కట్ ఉంటుంది. ఇక్కడ లగేజ్ లాకర్స్లో పెట్టుకుని రెడీ అయిపోవచ్చు. మీరు దర్శనానికి సిఆర్ఓ ఆఫీస్కి, ఏఆర్పి కౌంటర్కి, విఐపి టికెట్ ఉన్న అన్నదానంకి, ఎలక్ట్రానిక్ సేవా డిప్కి, రైల్వే టికెట్ బుకింగ్కి ఇదే రూట్లో వెళ్ళాలి. నేను కొండ కింద అండ్ సిఆర్ఓ ఆఫీస్ రూమ్ 2 తీసుకున్నాను. సిఆర్ఓ ఆఫీస్ రూమ్స్ కోసం సెపరేట్గా వీడియో చేస్తాను. యాత్రీ సదన్ నుండి స్ట్రైట్గా వెళ్తే గోవర్ధన సత్రం దాటిన తర్వాత రైట్ సైడ్లో లక్కీ డిప్, విఐపి అలాట్మెంట్, సిఆర్ఓ రూమ్స్ వెళ్ళే రూట్ వస్తుంది. అక్కడే అన్నప్రసాదం కౌంటర్ కనిపిస్తుంది మనకి. లెఫ్ట్ సైడ్లో ఏఆర్పి కౌంటరు, రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఉంటాయి. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ నుండి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. మీరు ఏ దర్శనంకి వెళ్ళాలన్నా ఇక్కడే బస్సు ఎక్కాలి. మనం వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్ళాలనుకుంటే ఈ రోడ్డు క్రాస్ చేసి అటు సైడ్కి వెళ్ళాలి. అటువైపు నుంచి బస్సెస్ ఉంటాయి. అవి సేవా సదన్కి దగ్గరలో ఆపుతారు. అక్కడ దిగేసి అక్కడ నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే అక్కడ మనకి వరాహస్వామి విశ్రాంతి భవనం కనిపిస్తుంది. అదే రూట్లో లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకు అన్నదాన సత్రం కనిపిస్తుంది. అక్కడే బస్ స్టాండ్ కూడా ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడ నుండి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. ఇక్కడ నుండి ఈ హోటల్ పక్కన గల్లీ నుండి వెళ్తే క్యాబ్స్ ఉంటాయి. ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల దర్శనం లైన్ దగ్గరికి నేను బస్కి వెళ్ళకుండా క్యాబ్లో వెళ్ళిపోయాను. 50 రూపీస్ తీసుకున్నారు. బస్సెస్ అయితే ఇక్కడే ఆపేస్తారు. ఈ సర్కిల్కి అటువైపు బస్సు ఆపుతారు. ఎస్ఎస్డి టోకెన్ దర్శనంకి అదే రూట్లో వెళ్ళాలి. అంటే నాకు ఆపోజిట్ రూట్లో వెళ్ళాలి.
ఫ్రీ దర్శనం అయితే ఇక్కడ నుండి రైట్ సైడ్కి వెళ్ళాలి. విఐపి దర్శనం 300 దర్శనం సుపథంకి లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళాలి. మీ దగ్గర లగేజ్ ఉంటే ఇక్కడ లాకర్స్ ఉంటాయి, ఇక్కడ పెట్టుకుని క్యూలోకి వెళ్ళిపోవచ్చు. ఎస్ఎస్డి ఆర్ 300 దర్శనం ఏదైనా 4 to 5 అవర్స్ పడుతుంది. వెయిటింగ్ కంపార్ట్మెంట్లో ఫుడ్ పెడుతున్నారు, సో ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనం ఈ ఆలయ నిర్మాణం విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లాలో ఉన్న అత్యంత ప్రసిద్ధి చెందిన హిందూ పుణ్యక్షేత్రం. ఈ ఆలయం విష్ణువు రూపమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది. కలియుగ కాలంలో పరీక్షలు కష్టాల నుండి మానవాళ్ళను రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిసాడని నమ్ముతారు. అందువల్ల ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడున్న భగవంతుడిని కలియుగ ప్రత్యక్ష దైవం అని, ఆలయాన్ని తిరుమల ఆలయం, తిరుపతి ఆలయం, తిరుపతి బాలాజీ ఆలయం అని, వెంకటేశ్వరుని బాలాజీ, గోవింద, శ్రీనివాస అనే పేర్లతో పిలుస్తారు. ఇక్కడి శేషాచల కొండల్లో గల 7 శిఖరాలు ఆదిశేషుని 7 తలలను సూచిస్తాయి. ఈ ఆలయం పవిత్ర జలాశయమైన శ్రీ స్వామివారి పుష్కరిణి దక్షిణ ఒడ్డున 7వ శిఖరం వెంకటాద్రిపై ఉంది. అందువల్ల ఈ ఆలయాన్ని 7 కొండల ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయ నిర్మాణం ద్రావిడ శైలిలో శాలివాహన శకం 300లో ప్రారంభమైందని నమ్ముతారు. తిరుమల తిరుపతిలో మొదటి ఆలయాన్ని పురాతన తొండై మండలం తమిళ పాలకుడు తొండమాన్ శాలివాహన శకం 8వ శతాబ్దంలో గాలిగోపురం ప్రాకారాన్ని నిర్మించాడని చెబుతారు. గర్భగుడి ఆనంద నిలయం అంటారు. ప్రధాన దేవుడు వెంకటేశ్వరుని విగ్రహం గర్భగుడిలో తూర్పుముఖంగా నిలబడి ఉంటుంది. ఈ ఆలయం వైఖానస ఆగమ ఆరాధనా సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. ఇది 8 విష్ణు స్వయంభు క్షేత్రాల్లో ఒకటి. ఇది 108 దివ్య దేశాల్లో చివరి భూ సంబంధమైన దివ్య దేశంగా 106వ స్థానంలో ఉంది. దక్షిణ భారతదేశాన్ని పాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు, పాండ్యరాజులు, 13, 14 శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగి ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతులైన శ్రీకృష్ణదేవరాయలు, రాజా తోడరమల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వాయుదేవుడు వైకుంఠానికి వస్తే ఆదిశేషుడు వాయుదేవుడిని అడ్డగించి మహావిష్ణువు మహాలక్ష్మితో ఉన్నాడని చెప్తాడు. అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడికి వస్తే ఇద్దరు వాళ్ళ గొప్పతనం చెప్పుకుంటారు. మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుణ్ణి గట్టిగా చుట్టి పట్టుకోమని చెప్పి వాయుదేవుణ్ణి ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడి నుంచి కదిలించమని పరీక్ష పెడతాడు. ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండాల్లో అల్లకల్లోలం నెలగొనగా చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రాది దేవతల కోరిక మేరకు ఆదిశేషువు ఆనంద పర్వతం మీద తన పట్టు సడలించి పరీక్ష నుంచి విరమిస్తాడు. దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయువు ప్రభావం వల్ల అక్కడి నుండి వెళ్ళి స్వర్ణముఖి నది ఒడ్డున పడుతుంది. ఇది తెలుసుకుని ఆదిశేషుడు బాధపడతాడు. ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వెంకటాద్రితో విలీనం చేస్తాడు. అక్కడ మహావిష్ణువు వెలుస్తాడని చెబుతాడు. ఆదిశేషువు వెంకటాద్రి పర్వతంలో విలీనమై ఆదిశేషువు పడగ భాగంలో శ్రీ మహావిష్ణువు వెలిసాడు. శేషువు మధ్య భాగం అహోబిలంలో శ్రీ నారసింహమూర్తిగా, తోక భాగమైన శ్రీశైల క్షేత్రంలో మల్లికార్జున స్వామిగా వెలిశారు. పురాణాల ప్రకారం తిరుమల ఆదివరాహ క్షేత్రంగా భావించబడుతుంది. హిరణ్యాక్షుని చంపిన తర్వాత వరాహుడు ఈ కొండపై నివసించాడు. ఒకసారి భూలోకంలో కలియుగం ప్రారంభమై మనుషుల కష్టాలు పెరిగాయి. అప్పుడు భక్తులను కాపాడాలని భావించిన శ్రీ మహావిష్ణువు వెంకటాద్రికి వచ్చి శ్రీనివాసుడిగా నివసించాడు. లక్ష్మీదేవితో జరిగిన అపార్థం వల్ల స్వామి కొండపై తపస్సు చేస్తూ జీవించాడని చెప్తారు. తర్వాత ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతీదేవిని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహానికి కావలసిన ధనానికి కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడని, ఆ అప్పుని తీర్చేందుకే ఇప్పటికీ భక్తులు హుండీలో కానుకలు వేస్తారని విశ్వాసం.
అందుకే తిరుమల స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించి దర్శనం చేస్తే కష్టాలు తొలగిపోతాయని, కోరికలు నెరవేరుతాయని కోట్లాది మంది భక్తులు నమ్ముతారు. ఇప్పుడు మనం తిరుమలలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. తిరుమల ఆలయం ప్రధాన గోపురానికి ఎదురుగా, అంటే అఖిలాండానికి ఎదురుగా బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి బేడీలతో కట్టేసి దర్శనమిస్తారు. స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చాక అక్కడే స్వామివారి పుష్కరిణి, అలాగే వరాహస్వామి టెంపుల్ కనిపిస్తాయి. ఇవి చూసుకుని బయటకు వస్తే బాలాజీ బస్ స్టాండ్ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఒక బస్ స్టాప్ వస్తుంది. డే 1లో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అంటే, ఈ బస్ స్టాప్ నుండి కొండపైన చూడాల్సిన 7 ముఖ్యమైన ప్రదేశాలకు బస్సెస్ అండ్ క్యాబ్స్ అందుబాటులో ఉంటాయి. బస్సు అయితే అప్ అండ్ డౌన్కి 120 రూపాయలు తీసుకుంటారు. నేను క్యాబ్కి వెళ్ళాను, వీళ్ళు 300 తీసుకున్నారు. ఈ ప్లేసెస్ ఏంటి అంటే వేణుగోపాల స్వామి టెంపుల్, శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, ఈ 2 పక్క పక్కనే ఉంటాయి. మిగిలిన 3 ఆకాశగంగా తీర్థం, పాప వినాశనం, జపాలి హనుమాన్ టెంపుల్. జపాలి హనుమాన్ టెంపుల్ చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు మీరు. ఇప్పుడు మనం కొండ కింద అంటే తిరుపతిలో చూడాల్సిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. డే 2లో తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంలోనే మొదటి శివాలయంగా ప్రసిద్ధి చెందిన గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. తిరుపతి నుండి గుడిమల్లంకి ఒకే ఒక బస్సు ఉంది. అది 2 or 3 అవర్స్కి ఒకసారి ఉంటుంది. 1 అవర్ టైం పడుతుంది. ఇక్కడి నుండి పాపానాయుడుపేటకి రెగ్యులర్గా బస్సెస్ ఉంటాయి. అక్కడి నుండి గుడిమల్లంకి ఆటోస్ ఉంటాయి. పాపానాయుడుపేట నుండి గుడిమల్లం 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన హిందూ దేవాలయం. ఈ ఆలయ ప్రాంగణంలో ఆనందవల్లిదేవి, శ్రీవల్లి దేవసేన, సుబ్రహ్మణ్య స్వామి, సూర్యభగవాన్, వినాయకుడు ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయం క్రీస్తు శకం 1వ, 2వ శతాబ్దంలో నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. అయితే భారత ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ దీన్ని క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందిందిగా నిర్ణయించింది. 1973లో ఈ ఆలయాన్ని జాతీయ సంపదగా గుర్తించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కంటే కూడా ప్రాచీనమైన ఈ ఆలయంలో శివలింగానికి పరశురాముడు పూజలు చేశాడని ప్రసిద్ధి. ఈ ఆలయంలో లింగం కంటే తర్వాత కాలంలో, అంటే శిల్పం ప్రతిష్ఠించిన తర్వాత 1000 సంవత్సరాలకు గుడి నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ ఆలయం 1954 నుండి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేత రక్షించబడుతోంది. ఇక్కడ మొదట శివుడు, తర్వాత శివుడి పరశురామ అవతారమైన విష్ణువు, చివరిగా బ్రహ్మ, ముగ్గురు కలిసి ఒకే విగ్రహంగా దర్శనమిస్తారు. ఈ టెంపుల్ దగ్గర వ్యూ చాలా బాగుంది. ఇక్కడి నుండి తిరుపతికి డైరెక్ట్ బస్ దొరకకపోతే పాపనాయుడుపేట వరకు ఆటోలో వెళ్ళి అక్కడి నుండి తిరుపతి బస్సుకి వెళ్ళిపోవచ్చు. తిరుపతి రైల్వే స్టేషన్కి దగ్గర విష్ణు నివాసంకి ఆపోజిట్లో గోవిందరాజుల స్వామి కోనేరు మరియు టెంపుల్ ఉన్నాయి. ఇవి చూడండి. రైల్వే స్టేషన్ దగ్గర నుండి తిరుచెనూరు పద్మావతి అమ్మవారి టెంపుల్కి బస్సెస్ ఉంటాయి. అక్కడి నుండి తిరిగి రైల్వే స్టేషన్కి వచ్చి రైల్వే స్టేషన్ నుండి కపిలతీర్థం బస్సెస్ ఉంటాయి. అక్కడికి వెళ్ళండి. కపిలతీర్థం నుంచి శ్రీనివాస మంగాపురంకి బస్సెస్ ఉంటాయి. అక్కడి నుండి అగస్తేశ్వర ఆలయంకి వెళ్ళండి. ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతోంది. అక్కడి నుండి చంద్రగిరి ఫోర్ట్కి వెళ్ళండి. అక్కడి నుండి చంద్రగిరి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుండి తిరుపతి వెళ్ళిపోవచ్చు. నేనైతే శ్రీనివాసం దగ్గర క్యాబ్ మాట్లాడుకుని ఈ ప్లేసెస్ అన్నీ చూసి తిరిగి రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసేలా మాట్లాడుకున్నాను. డే 3లో తిరుపతి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోన వాటర్ఫాల్కి వెళ్ళండి. తిరుపతి నుండి తలకోనకి 2 అవర్స్ టైం పడుతుంది. తిరుపతి నుండి తలకోన బస్ టైమింగ్స్ ఉదయం 7:30, మధ్యాహ్నం 2:30, సాయంత్రం 7:30. తలకోన నుంచి తిరుపతి బస్ టైమింగ్స్ ఉదయం 4:53, 10 గంటలకి, ఈవినింగ్ 10 గంటలకి ఉన్నాయి. డైరెక్ట్ బస్ మిస్ అయితే తిరుపతి నుంచి పీలేరు బస్ ఎక్కి బకరాపేటలో దిగండి. అక్కడి నుండి తలకోనకి రెగ్యులర్గా బస్సెస్ ఉంటాయి. బస్ దిగగానే కనిపించేది సిద్ధేశ్వర ఆలయం. ఈ టెంపుల్ నుండి తలకోన ట్రెక్కింగ్ పాయింట్ 1.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి ఆటోస్ ఉంటాయి. ఇక్కడి నుండి వాటర్ఫాల్ ఇంకో 1 కిలోమీటర్ ఉంటుంది. ఇప్పుడు మనం తిరుపతిలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ నుండి శ్రీనివాసంకి వెళ్ళే రూట్ వైపు బయటకు వస్తే మనకి సర్వన్ భవన్ కనిపిస్తుంది. అక్కడ ఫుడ్ ఓకే బాగానే ఉంది. ప్లేట్ మీల్స్ 140 రూపీస్ తీసుకుంటున్నారు.
ఇక్కడ నుండి ఈ హోటల్ పక్క నుండి స్ట్రైట్గా వెళ్తే మనకి నంది సర్కిల్ బోర్డ్ కనిపిస్తుంది. అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. అంటే హోటల్ సరోవర్ పక్క గల్లీలోకి వెళ్ళాలి. ఇక్కడ నక్షత్ర రెసిడెన్సీ ఉంది. ఇదైతే చాలా బాగుంది. వీళ్ళు రూమ్కి 1750 తీసుకుంటున్నారు. నాన్ ఏసీ అయితే 1350 తీసుకుంటున్నారు. ఇక్కడ రూమ్స్ చాలా అంటే చాలా నచ్చాయి నాకు. సోపు షాంపూస్ ఇస్తున్నారు. కబోర్డ్స్ ఉన్నాయి. 24/7 హాట్ వాటర్ ఉంది. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇదే కాకుండా ఈ గల్లీలో ఇంకా చాలా హోటల్స్ ఉన్నాయి, కానీ అవి 800 నుండి కూడా స్టార్ట్ అవుతున్నాయి. బట్ ఐ రియలీ లైక్ ఇట్ దిస్ వన్, సో ఐ పర్సనల్లీ రికమెండెడ్ ఇట్. డే 4లో ఇక్కడ నుండి నేను శివుడి పంచభూతలింగాల్లో వాయులింగంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళాను. అక్కడి నుండి కాణిపాకం వెళ్ళి అక్కడి నుండి శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి తిరిగి తిరుపతికి రిటర్న్ అయిపోయాను. సో ఫైనల్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.